హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ కుర్రోడు. ఈరోజు వీడియో వచ్చేసి అరటిలో గెలకొచ్చే మొగ్గ అనేది ఎప్పుడు తుంచాలి, ఎలా తుంచాలి దాని గురించి తెలుసుకున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. మనం ఏ స్టేజ్లో మొగ్గించాలంటే ఇలా పూర్తిగా వచ్చిన తర్వాత, గెలంతా వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లో కొంచెం, ఇప్పుడు అది ఇక్కడికి ఎండింగ్ అనమాట, కాయ అయిపోయింది. ఇది లాస్ట్. ఈ లాస్ట్ మనం తొలగించేసేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం తొలగిపోయినా కానీ కటింగ్ చేసేప్పుడు వాళ్ళు తొలగిస్తారు, అప్పుడు మనకు నష్టము. అది తొలగడం వల్ల ఏమవుతుందంటే దీని వెయిట్ కూడా, దీనికి వచ్చే పట్టే సతవ కూడా దీనికి పడుతుంది. ఈ కాయ బాగా వస్తుంది. ఇది వేస్టేజ్. మనం కట్ చేయకపోయినా వాళ్ళు కట్ చేస్తారు వేస్ట్గా మళ్ళీ. అందువల్ల ఫస్ట్ స్టార్టింగ్లో మనం కట్ చేసామనుకో మనకి బెనిఫిట్ అనమాట. కాయ అనేది వెయిట్ వస్తుంది కొంచెం. దీన్ని బట్టి సతవ కూడా దీనికి పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ కాడ అనేది కొంచెం దూరంగా పెట్టుకోవాలి, పొడవుగా పెట్టుకోవాలి. అంటే ఒక హాఫ్ ఫీట్ అలా పెట్టుకొని తుంచేసుకోవాలన్నమాట మనం. ఇలా మనం తుంచడం వల్ల ఏమవుతుందంటే, మనం కొంచెం పొడవ పెట్టి తుంచడం వల్ల ఏమవుతుందంటే, ఇలా పెట్టుకొని మనం ఇలా కొంచెం పొడవ పెట్టి తుంచుకోవాలి. ఇలా మనం కొంచెం పొడవ పెట్టి తుంచడం వల్ల ఏమవుతుందంటే ఇలా మనం తుంచేసుకోవాలి. ఇలా మనం పొడవ పెట్టి తుంచడం వల్ల దగ్గర ఒక జానడు అనమాట. ఇలా పొడవ పెట్టి తుంచడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఏమైనా డ్యామేజ్ వచ్చిందండి కింద, అంటే కుళ్ళిపోవడం ఏం చేయడం జరిగిందనుకో, కొద్ది వరకు కుళ్ళిపోతుంది. అది మనం దగ్గరగా ఈ చీపు ఉంది కదా, చీపు దగ్గరగా ఉంచామనుకో, డ్యామేజ్ వస్తే మొత్తం ఇది రెండు పాడైపోతుంది అన్నమాట. కాయ ముదరదు, ప్లస్ మాగిపోతుంది. డ్యామేజ్ వస్తే కుళ్ళడం అలా జరుగుతుంది అన్నమాట. డ్యామేజ్ రాకపోతే ఓకే, డ్యామేజ్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకనేసి కొంచెం మనం కాడ అనేది పొడవ పెట్టుకోవాలి. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే, మనకు కాడ పొడవుగా అంటే, ఇలా మన కాడ పొడవుగా ఉండడం వల్ల మనం తాడు అనేది బాగా కట్టుకోవచ్చు ఫ్రీగా. చెట్టు తాడు కట్టుకోవచ్చు బాగా నిలబడిపోకుండా. ఈ విధంగా మనం బాగా నీట్గా చెట్టుని తాడు అనేది బాగా నీట్గా కట్టుకోవచ్చు. పొడవ పెట్టుకొని కొంచెం ఇలా విధంగా పొడవు పెట్టామనుకో నీట్గా వాడుకోవచ్చు. చూడండి, కొంచెం ఇది డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు లాస్ట్ డ్యామేజ్ వచ్చింది, పొడవుగా ఉంది, మనకి ఏం ఇబ్బంది లేదు. వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయినా కానీ మనకి ఏం ఇబ్బంది లేదు. అదే మన దగ్గరికి ఇచ్చామనుకో డ్యామేజ్ వస్తే ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. మనం తాడు కట్టుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది చెట్టుకు. ఇది చూడండి, మనం దగ్గరికి ఇచ్చాము. ఇది వచ్చేసి కొన్ని కారణం వల్ల అంతా కుళ్ళిపోయింది. చూడండి, ట్రై చేస్తాను, చూపించాను నేను. చూడండి, కుళ్ళిపోయింది. ఎంత కుళ్ళిపోయింది చూడండి, లోపలంతా తుక్కు అంతా. మన దగ్గర ఇచ్చడం వల్ల కుళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, దీని ఎఫెక్ట్ అనేది ఈ చీపు మీద పడుతుంది అన్నమాట. అంటే కాయ ఇంకా ముదరలేదు, కాయ ముదిరే కొద్ది ఇంకా అది ఇంకా కొంచెం లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడికి వెళ్ళిపోతుంది ఆ డ్యామేజ్, లోపల ఇక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసి లోపలికి వెళ్ళిపోయేసి ప్రాబ్లం అయిపోతుంది మొత్తం. ఇదంతా ఒకటి రెండు షీపులు, అంటే రెండు షీపులు వెళ్ళిపోయాక ఇది మనకు 3 కిలో వరకు మనకు నష్టం అవుతుంది అన్నమాట. అందుకనేసి మనం ఎప్పుడు కట్టినా కానీ మంచిగా మనం పొడవుగా పెట్టుకోవాలి. ఈ విధంగా పొడవుగా పెట్టుకుంటే మనకు బెనిఫిట్స్. చూడండి, నేను మొత్తం పొడవుగా పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ రాయలసీమ కుర్రోడు. థ్యాంక్ యూ.